చెప్తాను ఆన్సర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహా అద్భుతంగా ఉన్నటువంటి మహానగరం భాగ్యనగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరాన్ని పోల్చుకొని, అంటే హైదరాబాద్ నగరాన్ని చూసుకొని బయట దేశాల నుంచి ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా రావడం జరుగుతుంది. భారతదేశంలో 29 రాష్ట్రాలు అండి. ఎన్ని? 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాల్లో మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఉన్నటువంటి సిటీస్ కేవలం 10 ఉన్నాయి. బట్ దాంట్లో టాప్ మోస్ట్ సిటీస్ అనేవి 5 మాత్రమే ఉన్నాయి. ఆ 5లో టాప్ 2లో మన హైదరాబాద్ ఉంది. టాప్ 2లో హైదరాబాద్ ఉంది. సో ఇక్కడ మనకు వెదర్ ప్రకారంగా చూసుకున్నప్పుడు, అంటే వాతావరణ ప్రకారంగా చూసుకున్నప్పుడు, ఎండాకాలం అయినా వానాకాలం అయినా చలికాలం అయినా ఇక్కడ మనకు సమతుల్యంగా ఉంటుంది వాతావరణం. అదే నువ్వు ఇదే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనుకోండి, ఒక రకంగా ఉంటుంది. అది కింద కన్యాకుమారి దగ్గర అనుకోండి, ఇంకో రకంగా ఉంటుంది వాతావరణం. సో మనకు మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి మన తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో ఎప్పుడు నీకు సైమల్టేనియస్గానే ఉంటుంది వెదర్. సో కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా నాట్ ఫర్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్, ఆల్ ఆఫ్ కంట్రీస్ వరల్డ్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికైనా ఇల్లు కట్టుకొని ఉండడానికైనా అనువైన ప్రాంతం ఏ ప్రాంతం అయ్యా అంటే భారతదేశంలో ది బెస్ట్ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం. మరి ఆ హైదరాబాద్కి అతి చేరువలో ఉన్న ప్రాంతం కల్వకుర్తి ప్రాంతం. ఇవాళ హైదరాబాద్ నగరం అంతగా విస్తరిస్తుంది. పెట్టుబడులు పెద్ద పెద్ద స్థాయిలో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయంటే రీజన్ ఇదే. ఇక్కడ భూకంపాలు రావు, ఇక్కడ సునామీలు రావు, ఇక్కడ ఎడారులు లేవు. ఉన్నాయి ఎడారులు లేవు. సో ఇవన్నీ లేకపోవడం వల్ల ఈ ప్రాంతం నివసించడానికి అనువైన ప్లేస్. పెట్టుబడులు అందుకోసమే లక్షల కోట్ల రూపాయలు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ ఐటీ కంపెనీస్ ద్వారా డెవలప్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. పెట్టుబడి పిచ్చోడు కేవలం 60 లక్షలు పెట్టే కస్టమర్ గజాగరం చేసింది. మరి లక్షల కోట్లు ప్రపంచ దేశాల కంటే తల్లి వస్తాయి, తెలంగాణ కంటే ఊకనే వస్తాయా? ఇవి దీని మీద బేస్ అయి వస్తాయి. ఇది మినిమం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో మరి అంత అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ మహానగరానికి సౌత్ సైడ్లో, ప్రజెంట్ సౌత్ సైడ్లో ఉన్నంత రియల్ ఎస్టేట్ భూము హైదరాబాద్కి వెస్ట్ ఈస్ట్ నార్త్లో లేదు, కేవలం సౌత్ సైడ్లోనే ఉంది. మరి ఈ సౌత్ సైడ్లో ఎందుకు ఇంత అవకాశం ఉందంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి హైదరాబాద్కి వెస్ట్ పార్ట్ 2000 సంవత్సరంలో హైదరాబాద్ని హైటెక్ సిటీ చేస్తా అని చెప్పేసి ప్రకటించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన హైదరాబాద్ని హైటెక్ సిటీ చేస్తా అని చెప్పేసి ప్రకటిస్తే నమ్మిన వాళ్ళు నమ్మిరు, నవ్విన వాళ్ళు నవ్విరు, విమర్శించిన వాళ్ళు విమర్శించరు. ఏమని విమర్శించరు? చెట్టు మీది కొంగ, చంద్రబాబు పెద్ద దొంగ అని విమర్శించు కూడా. కానీ ఆయన ఇంకో మాట అయిపోయినారు, హైదరాబాద్ని హైటెక్ సిటీ చేస్తా బట్ నాట్ నౌ, విజన్ 2020 అన్నాడు. ఇవాళ 2020లో ఉన్నాం. హైదరాబాద్ హైటెక్ సిటీ అయితే కలిగా అది ఏదైనా సరే ఓపిక పడితేనే ఫలితాలని కలుగుస్తాం. ఇవాళ చెట్టు పెట్టినాం, జామ చెట్టు మామిడి చెట్టు పెట్టాం. జామకాయలు రావాలన్నా మామిడి పళ్ళు రావాలన్నా పెట్టిన వారానికి వస్తాయండి. మరి కేవలం చెట్టు పెట్టిన చెట్టు ఫలాన్ని తిరిగి చేతికి ఇవ్వడానికి 5-6 ఏళ్ళు పడుతుంది. మరి మన ఇంట్లో జేబులో డబ్బులున్నా 1 కోటి రూపాయలు ఇంట్లోనే విలువలు ఉన్నాయి. నాకు రేపే ఇల్లు కావాలంటే లేదా 1 కోటి రూపాయలు ఇంట్లో ఉన్నా ఆ 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఏడాది లేదా 2 నెలలు పడుతుంది. కేవలం ఇల్లు కట్టుకోవడానికి ఏడాది 2 నెలలు పట్టినప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ చేస్తాను అనగానే ఇవాళ అనగానే వారానికి నెలకి అయిపోతుందా? టైం చెప్పిండు విజన్ 2020 2020 సంవత్సరం కల్లా హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా మారుతుంది, చేస్తానని చెప్పిండు. ఇవాళ అయ్యింది. మరి 2000 సంవత్సరంలో గజం అక్కడ ఎంత ఉన్నది? కేవలం 500 రూపాయల గజం.
750 రూపాయల గజం, 1000 రూపాయల గజం ఉన్నది. మరి ఇవాళ ఎంత ఉందండి? 3 లక్షల గజం, 4 లక్షల గజం కమర్షియల్, 5 లక్షల గజం ఉంది. 5 లక్షల గజం ఉన్నటువంటి కమర్షియల్ 100 గజాలు ఉంటే ఎంత ఆస్తి? అలా ఎంత ఆస్తి? 5 కోట్లు. ఆయన కమర్షియల్ అంటే 1000 రూపాయలు పెట్టుకున్నాడు గజం, 100 గజాలకి ఎంత అయింది? 1,00,000 రూపాయలు. మరి ఒకసారి చూడండి, 5 కోట్లు డివైడెడ్ బై 1,00,000 ఎన్ని రెట్లు పెరిగింది చెప్పండి నాకు? 20 ఏళ్ళ ఎన్ని రెట్లు పెరిగింది? ఎక్కడైందో 700 500 500 ఎక్కడ? 1,00,000 రూపాయలు డివైడెడ్ బై 5 కోట్లు అండి. చాలా రెట్లు, 5,000 రెట్లే పెరిగింది. 5,000 టైమ్స్ పెరిగింది. అది 20 ఏళ్ళు వెయిట్ చేస్తే 5,000 టైమ్స్ దాని మీద ప్రాఫిట్ వచ్చింది. కానీ మనం ఇవాళ ప్లాట్ కొట్టడం కష్టమా, 6 నెలలకి అమ్మదమా, ఎంత లాభం వస్తాడు అప్పుడే. అది కాదు, ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఇవాళ హైదరాబాద్ మహానగరం అంతగా విస్తరిస్తుంది, ఐటీ కంపెనీస్ వచ్చినాయి, ఐటీ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఈరోజు అక్కడ 2000 సంవత్సరంలో ఆయన ప్రకటించినప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు 700-500 గజం, బట్ ఇవాళ 45 లక్షల గజం. సేమ్ టైం అక్కడ వాళ్ళకి అవగాహన ఉన్నదో లేదో, డబ్బులు ఉన్నాయో లేవో, లేకపోతే నిర్లక్ష్యం ఉన్నదో, నమ్మినో నమ్మలేదు, కానీ రెండవ అవకాశం వచ్చింది నీకు. మొదటి అవకాశం కోల్పోయావు, రెండవ అవకాశం వచ్చింది. ఏందా రెండవ అవకాశం అంటే, ఇవాళ హైదరాబాద్కి సౌత్ సైడ్ లో శ్రీశైలం హైవేలో మరొక న్యూ సిటీ, అవర్ ఫ్యూచర్ సిటీ, 4th సిటీ ఈ ప్రాంతంలోనే రాబోతుంది. దాదాపుగా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి 30,000 ఏకర్స్ ల్యాండ్. ఈ 30,000 ల్యాండ్ ఏకర్స్ లో డెవలప్మెంట్ అవుతున్నటువంటి రకరకాల డెవలప్మెంట్స్, గ్రీన్ ఫార్మా, రెసిడెన్షియల్, ఎడ్యుకేషనల్ హబ్, స్పోర్ట్స్ హబ్, ఏఐ సిటీ, సో ఇలా చాలా వగేరా వగేరా ఇంకా చాలా ఉన్నాయి. సో అక్కడ ప్రజెంట్ 30,000 ఎకరాలు, కానీ ఫ్యూచర్ సిటీ 4th సిటీ ఏదైతే ఉందో దాని ప్లానింగ్ ప్రకారంగా 1,30,000 గజాల పైసలు డెవలప్మెంట్ చేయడానికి సన్నాహాలు పొందుతా ఉంది గవర్నమెంట్. ఎలా ఉంటుందో సార్ ఒకసారి నేర్చుకోండి. ఇప్పుడు మనం ఉన్న సైట్ సెన్న వ్యాలీ, 26 ఎకరాల సైట్ ఎంత పెద్ద కొడుతుంది? మరి 1,30,000 ఎకరాలు అంటే ఏడా కోసం చెప్పండి. కలవకూడదు దాటుకుని తిరగపల్లి పోయినా ఆశ్చర్యపోయినాకలేదు, కలవకూడదు దాటుకొని నార్కల్ పోయినా ఆశ్చర్యపోకలేదు. సో అంటే ఈ వాటితో తిరగపల్లితో నార్కల్తో కంపేర్ చేసుకుని పోల్చుకుంటే కలవకుర్తి ఎంత దగ్గరలో ఉందండి హైదరాబాద్కి? కేవలం 40 మినిట్స్ జర్నీ ఇక్కడ నుంచి, 40 to 60 మినిట్స్ జర్నీ. డ్రైవింగ్ వచ్చినాడు నడితే 40, డ్రైవింగ్ అంతా నడితే 60, మొత్తానికి 1 అవర్ జర్నీ కలవకుర్తి నుంచి. మరి అప్పట్లో పెట్టినటువంటి పెట్టుబడులకి హైటెక్ సిటీలో ఎలా అయితే లాభాలు వచ్చినాయో, నెక్స్ట్ ఫర్దర్ గా ఈ యొక్క ఫ్యూచర్ సిటీ 4th సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి లాభదాయకం ఏ స్థాయిలో ఉంటుందని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సేమ్ నువ్వు పెట్టుబడి పెట్టి ఒక 10 ఏళ్ళు వెయిట్ చేయి, ఒక 20 ఏళ్ళు వెయిట్ చేయి, అది 5,000 టైమ్స్ పెరిగింది కదా, అంతేమవుతుంది, జస్ట్ ఒక 100 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేయి, అంతేమవుతుంది 100 టైమ్స్ అంటే 10,000 రూపాయల గజం ఇంకో 100 టైమ్స్ ఎంత అవుతుంది? 10 లక్షల గజం అవుతుంది. ఈ ఫ్యాక్ట్ రియల్ అని చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. 10 లక్షల గజం అన్నప్పుడు 100 గజాలు ఉంటే నీ ఆస్తి ఎంత? 10 కోట్లు. నువ్వు ఎన్ని రోజులు కష్టపడి 10 కోట్లు సంపాదిస్తావు? ఉద్యోగం చేసి చెప్పు, చేస్తావా? సంపాదిస్తావా? అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. చేజారిపోయిన తర్వాత ఆ ఏళ్ళ 10 లక్షల గజం పెట్టి కొనవయ్యా అంటే కొంటవా నువ్వు? ఒకవేళ నీ దగ్గర ఇప్పుడు ఉండొచ్చు 1 కోటి రూపాయలు, నా దగ్గర 1 కోటి రూపాయలు, నేను కోటీశ్వరుని అనుకోవచ్చు. నీ 1 కోటి రూపాయలు ఎక్కడ బీరోలో పెట్టుకో, అట్లే వెయిట్ చేయి, ఎవరిని నమ్మకు. 10 ఏళ్ళు గడవని 1 కోటి రూపాయలు ఏదైతే బీరోలోని అట్లయితే పిల్లలు పెట్టదా? కోటి అట్లే ఉంటుంది, వీలైతే గదే చెదలు పడతారు. కానీ అదే డబ్బు భూమి మీద పెట్టుబడి పెడితే తిరిగి నీకు 10 రెట్లు నుంచి 100 రెట్లు లాభదాయకం ఇచ్చే అవకాశం ఉంది.
ఇలా కలవకుర్తి ప్రాంతంలోని మా ప్రాజెక్టులు ఎందుకున్నాయి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే హైదరాబాద్ని హైటెక్ సిటీ చేస్తా అంటే నమ్మలే, కొంతమంది నమ్మను ఎంత నష్టపోయి ఇలా బాధపడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నా, సేమ్ ప్రజెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నానని. మరి హైటెక్ సిటీ కన్నా అధునూతన అంగుల ఆర్భాటాలతోని ఎంతో అత్యాధునిక వసతులతోనే అద్భుతమైనటువంటి అభివృద్ధి ఈ 4th సిటీలు చేయబోతున్నారు. ఏఐ టెక్నాలజీ అంటే అసలు మామూలు కదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మామూలు ఉండదు. సచివాలయం బతికిస్తుంది. చూడలేదా వీడియోలు పెళ్ళిళ్ళ ఇంట్లో ఎవరైనా లేకపోతే ఆయన వీళ్ళ మధ్యలో వచ్చి తిరిగినట్టుగా, ఆయన పెళ్ళిలో వచ్చి నిలబడ్డట్టుగా ఎడిటింగ్లో చూపిస్తున్నారు. సేమ్ మనుషులంటే మరి అంత టెక్నాలజీ వచ్చింది. హైటెక్ సిటీలో టెక్నాలజీ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఏఐలో మన ఇదే సౌత్ హైదరాబాద్లో శ్రీశైలంలో అలాంటి టెక్నాలజీ వస్తుంది. ఎన్నో కంపెనీస్ లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకొక విషయం, రీసెంట్గా హెచ్ఎండిఓ పరిధిలోకి 7 మండలాలు 56 గ్రామాలు విలీనం చేయడం జరిగింది అందులోకి. మరి ఇంకొక ఆలోచన ఏముందంటే, ఈవెన్ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి ఆలోచనలు గవర్నమెంట్లో ఇన్నర్గా. కలవకుర్తి కూడా ఇన్కేస్ రంగారెడ్డి డిస్టిక్ అయ్యే అవకాశం ఉంది. రియల్ ఇది చాలా సరైన సమయం పెట్టుబడికి. ఈ టైంలో పెట్టుబడి పెట్టకపోతే కలుగుతున్నా వాళ్ళ జీవితాంతం ఏడ్చిస్తాడు కస్టమర్. ఇంత వాల్యుబుల్ ఉన్నటువంటి ప్లేస్లో మనం ప్లాట్ అమ్మడానికి బదిలాడడం ఎందుకు? ఎసానా ఇక్కడ డిమాండ్ ఏం జరగబోతుంది, డెవలప్మెంట్ జరగబోతుంది అది చెప్పి అతని ప్లాట్ అవసరం అని అనిపిస్తే చాలు. కస్టమర్లు ఇంకా పడకండి, బతిలాడకండి, రూపాయి కూడా డిస్కౌంట్ వేయకండి. నిజం చెప్తున్నా, ₹1,00,000 గజం అయితే మన అమెరికన్ ప్లాట్ ఇస్తాడా నీకు రేపు పొద్దున 5 ఏళ్ళ 10 ఏళ్ళకు? ఆయన నాకు 10,000 గజం ఇప్పించినావు, ఇలా ₹1,00,000 గజం అయింది రాయడానికి ఇంటికి పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకుని అల్ల సగం డబ్బులు నీకు ఏమైనా ఇస్తాడా? ఇస్తాను, నీకు ఏమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చుకో డిస్కౌంట్ అడుగు ఫస్ట్. అట్లా ఆయన నాకు ఇస్తాను చెప్పి నీకు ఇలా అగ్రిమెంట్ రాసి నేను ఇస్తాను నీకు డిస్కౌంట్ అని చెప్పు. ఆయన ఉద్యోగం వ్యాపారం చేసి ప్లాట్ నీ దగ్గర కొన్నికి వచ్చిండు. ఆయనకి లాభం లేకుండానే చేసిండు ఆ పని. ఉద్యోగం వ్యాపారం చేసిండా? మరి ఆయన లాభం కోసం పనిచేసినప్పుడు ఈడ నిన్ను నమ్ముకొని నీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, నీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు పోషించుకోవాలి? నువ్వేగా. మరి నీకు వచ్చే లాభం వాళ్ళకి ఇస్తా ఇట్లా నిజమా కదా? అందుకే ఏ ఒక్క పర్సన్ కూడా మీరు డిస్కౌంట్ ఇవ్వద్దు. మనం మార్కెట్లో లేనటువంటి ఎక్కువ రేట్ ఎక్కడ పెట్టలే మీరు డిస్కౌంట్ ఇవ్వడానికి. అనవసరంగా డిస్కౌంట్లు ఇచ్చి కంపెనీ నేమ్ని బ్లేమ్ చేయకండి. ఎస్బిఎం అంటే పర్ఫెక్ట్ కంపెనీ, సిస్టమేటిక్ కంపెనీ. అట్లాంటి కంపెనీలో తొందరపడి ఏ ఒక్క మార్కెట్ ఒక డిస్కౌంట్ ఇవ్వద్దు. ఓకేనా? మరి ఫర్దర్గా ఈ కలవకుర్తిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఏం లాభం వస్తుందనేది కస్టమర్కి చెప్పడానికి, ఏదైనా ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలి అంటే డిపెండ్ ఆన్ 3 పాయింట్స్. డిపెండ్ ఆన్ 3 పాయింట్స్. ఏంటా 3 పాయింట్స్ అంటే, ఒకటి రవాణా వ్యవస్థ బాగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. హైదరాబాద్ ఎందుకంత డెవలప్మెంట్ అయింది? అన్ని నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉన్నటువంటి కూడలి కాబట్టి ఈరోజు హైదరాబాద్ అంతగా విస్తరిస్తూ ఉంది. అలాగే ఈ రోడ్స్ కనెక్టివిటీతో పాటు మరొక ఎంప్లాయ్మెంట్ అంటే క్వాలిటీ ఎంప్లాయ్మెంట్, పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏమైనా కంపెనీస్ వస్తే కూడా ఆ ప్రాంతం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. థర్డ్ వన్, టూరిజంగా లేదా ఆధ్యాత్మికంగా ఉంటే కూడా ఆ ప్రాంతం డెవలప్మెంట్ అయిపోతుంది. ఎవరు ఆపలేదు దాన్ని. మరి కలవకుర్తికి ఏమున్నాయి? ఈ కలవకుర్తికి ఏమున్నాయి? ఈ మూడిట్లో ఏదున్నా సరే ఆ ప్రాంతం డెవలప్మెంట్ పక్కా అవుతుంది, ఎవరు ఆపలేరు దాన్ని. కానీ మరి కలవకుర్తికి ఏమున్నాయని ఒకసారి చెక్ చేసుకుంటే, కలవకుర్తిలో ఉన్నటువంటి ప్రజెంట్ నేషనల్ హైవేస్ 3 నేషనల్ హైవేస్. హైదరాబాద్ టు శ్రీశైలం నేషనల్ హైవే 765,
అదేవిధంగా హైదరాబాద్ తిరుపతి నేషనల్ హైవే 167K, మరొక జాతీయ రహదారి విజయవాడ కోదాడ రాయచూర్, ఇది NH 167. 3 నేషనల్ ప్రజెంట్ ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్ గా మనకి జోగులాంబ టు గద్వాల్, మన నల్గొండ, జోగులాంబ టు నల్గొండ మరొక జాతీయ రహదారి డెవలప్మెంట్ కాబోతా ఉంది. తిరుపతి హైవే వస్తుంది చెప్తే ఎవరు నమ్మని అప్పట్లా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు తిరుపతి హైవే ఒకప్పుడు తక్కువ రేట్ ఉన్నాయి, ఎకరం 50 లక్షలు అట్లా, ఇప్పుడు 3 కోట్ల ఎకరం 3.5 కోట్ల ఎకరం ఉంది. అంటే వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఏమైందంటే 50 3.5 అయింది. వచ్చినాక చూసుకున్నాను అంటే ఇట్లనేది. తర్వాత ఇంకొకటి హైవే మద్దిమడుగు టు మాచర్ల అండ్ గుంటూరు, మద్దిమడుగు నుంచి కూడా కొత్త హైవే వస్తుంది. ఇంకొక డెవలప్మెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి మున్ననూరు టు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్. ఎలివేటెడ్ కారిడార్ మీన్స్ ఏంటంటే దాంట్లో 3 ఉంటాయండి వేస్. ఎలివేటెడ్ కారిడార్ 3 ఉంటాయి. 1 వెహికల్స్ది, 2 ట్రైన్ది, 3 వాకింగ్ది. 3 వేస్ ఉంటాయి, వాక్వే, ట్రైన్ వే, వెహికల్ వే. ఎలివేటెడ్ కారిడార్లో అంతే, అంటే ఒక ఫ్లైఓవర్ ని క్రియేట్ చేసి, అంటే ఇక్కడ ఎందుకు ఎలివేటెడ్ కారిడార్? ఎలివేటెడ్ కారిడార్ మీన్స్ ఏంటంటే హెవీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనకి మున్ననూరు నుంచి శ్రీశైలానికి 7,900 కోట్లు ఆ ఎలివేటెడ్ కారిడార్ ప్రభుత్వం కేటాయించింది. మరి ఆ ఎలివేటెడ్ కారిడార్ డెవలప్ అయితే రవాణా వ్యవస్థ ఏదైతే హైదరాబాద్ టు శ్రీశైలం ఉన్నది, ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ తర్వాత 9 o'clock వరకే, 9 తర్వాత క్లోజ్ చేస్తారు. కానీ అప్పుడు ఏమైందంటే 24/7 తిరగచ్చు. ఎందుకు ఇప్పుడు బంద్ చేస్తున్నారంటే నువ్వు అడవుల నుంచి ప్రయాణం చేస్తున్నావు కాబట్టి ఆ నైట్ టైంలో ఏదైనా జంతువులే నీ మీద దాడి చేయొచ్చు, లేకపోతే పోయేటోడు ఆ జంతువులు గుద్దిపోవచ్చు, దానికి ప్రాణహాని జరుగుతుంది. సో ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ ఇది, అందుకే వాళ్ళు అక్కడ అలో చేయకుండా ఆపేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. స్టేట్ అనేది తక్కువ అండి, సెంట్రల్ అనేది చాలా పెద్దది. సెంట్రల్ అయితే స్టేట్, ఏ స్టేట్ అనేది వినాల్సిందే, ఆల్ స్టేట్స్ 29 స్టేట్స్ వినాల్సిందే. అందుకే అక్కడ ఎంత పెద్ద విఐపి అయినా వివిఐపి అయినా ఈవెన్ ఎమ్మెల్యే పోయిన వరకు 9 తర్వాత అలో లేదు, తెలుసా? నువ్వు ఎంత రికమెండ్ చేసినా అలో లేదు, ఎందుకంటే నువ్వు స్టేట్ అండ్ సెంట్రల్ అంటాడు, అయిపోయాడా? సో అందుకోసం అందుకే దీన్ని ఎలా చేద్దాం, జంతువులకు హాని జరగకుండా, రవాణాకు ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అంచనాలు వేసి ఆలోచన చేసి దానికి ఎలివేటెడ్ కారిడార్ గవర్నమెంట్ నిర్ణయించింది. అది డెవలప్మెంట్ అయితే ఈ ప్రాంతం ఏ రేంజ్లో డెవలప్మెంట్ ఉంటుందో ఊహించలేము. తర్వాత ఇదే మధ్యమడుగు నుంచి మనకి మార్చిన కొందరికి ఫ్లైఓవర్ చేసేసి అది కూడా మనకి గుంటూరు హైవే కనెక్టివిటీ చేస్తారు. అదైతే మనకి వెరీ షార్ట్ కట్ అవుతుందండి, మనకి గుంటూరు వెళ్ళడం. ఇంకా ఇక్కడ నుంచి గుంటూరు షార్ట్ కట్ అవుతుంది. తర్వాత జోగులాంబ టు నల్గొండ, ఇదొక హైవే, అది వయా లింగాల నుంచి వెళ్తుంది. సో ఈ నేషనల్ హైవే అయితే ఇంకేదైతే 3 నేషనల్ హైవేస్ ప్రజెంట్ 3 ఉన్నాయి, ఇంకా డెవలప్మెంట్ క్యాబినెట్వి 3 ఉన్నాయి. ఇంకోటి రీసెంట్ గా ఇంకొక రైల్వే లైన్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి, మళ్ళీ ఏదది దొర్నాల టు గద్వాల్, అదొక రైల్వే లైన్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి హైదరాబాద్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్ టు బాంబే అండ్ హైదరాబాద్ టు నాగ్పూర్, హైదరాబాద్ టు వైజాగ్ ఇవి బుల్లెట్ ట్రైన్స్, ఇది కూడా డెవలప్ అవుతుంది. అంటే హైదరాబాద్ నుంచి ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ మెట్రో సిటీస్ ఏవైతున్నాయో వాటికి అనుసంధానమైనటువంటి కనెక్టివిటీ జర్నీ కేవలం 1 hour 2 hours వెళ్ళిపెట్టుకుంది. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే హైదరాబాద్ ఎంత చెప్పండి, 1 night మొత్తం పడుతుంది. అంటే దాదాపు 10 to 12 hours వెళ్ళాలి బస్లో. కానీ 2 hours వెళ్ళిపోతున్నావు, ఏం చేస్తావు? హైదరాబాద్ నువ్వు స్టే చేస్తూ రెసిడెన్షియల్గా వైజాగ్లో జాబ్ చేయొచ్చు, హైదరాబాద్లో ఫ్యామిలీతో ఇక్కడ స్టే చేస్తూ బెంగళూరులో జాబ్ చేయొచ్చు, అవునా కదా? నువ్వు బాంబేలో జాబ్ చేస్తూ హైదరాబాద్లో స్టే చేసుకోవచ్చు. సో ఇంత ఫెసిలిటీని క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్. అంటే ప్రజెంట్ మన తెలంగాణ యొక్క పాపులేషన్ కేవలం 4 crores మాత్రమే. కానీ నీకు చెప్తున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయితే భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉందిగా, అందులోకి 40 కోట్ల జనాభా మన దగ్గరనే ఉంటుంది, తెలంగాణలోనే ఉంటుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ని బేస్ చేసుకున్నటువంటి
మెయిన్ నియర్ బై సిటీస్ ఏమైతున్నాయో అంటే సంగారెడ్డి, కల్వకుర్తి, చౌటుప్పల్ అండ్ గజ్వేల్, పెట్నాపూర్ ఈ ఏరియా మొత్తం కూడా హైదరాబాద్ సిటీ ఎక్స్పెక్ట్ అవుతుంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వెళ్తుంది. కల్వకుర్తి అంటే మేము చెప్పొచ్చు ఎక్కడ ఉంటామంటే హైదరాబాద్ అని చెప్పాలి. హైదరాబాద్ ఎక్కడ ఉంటే కల్వకుర్తిలో చెప్పొచ్చు. అంత ప్రైమ్ లొకేషన్ మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసి అమ్ముతున్నాము. ఆఫ్టర్ 10 years తర్వాత చూస్తాం మనం ఉంటాం కదా అందరం. ఎవరైనా ఉండరా? టికెట్ అయినా బుక్ చేయలేదు. ఇప్పుడైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి, ఆ టికెట్ బుక్ చేయకండి. 10 years తర్వాత మనం చూస్తాం మనం అమ్మిన ప్రతి ప్లాటు ₹1,00,000 గజం మన కళ్ళతోని. నేను చెప్తున్నా ఫస్ట్ ఎవరికి ఇప్పుడే కదబ్బా, మీ దగ్గర డబ్బులుంటే దైవం స్టార్ట్ అయినప్పుడు శరణం వెళ్ళే మాట పెట్టినాం మార్కెట్లకి. ఫస్ట్ మీరు ఒకటి కొనుక్కుంటారా ప్లాట్. మీ దగ్గర డబ్బులు ఉంటే ఫస్ట్ మీరే మన ప్రాజెక్టులో తలా ఒక్కొక్క ప్లాట్ తీసేసుకోండి. ప్రాజెక్ట్ మంచి అవకాశం కూడా ఉంది, బ్యాకప్ పెట్టుకు దానికి హెచ్చు కూడా అవ్వచ్చు. రియల్ అని చెప్పేది. భూమిని నమ్ముకునేవాడు ఎవరు చెప్పుకోలేండి. ఇప్పుడు ఈ భూమి మీద ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ది బెస్ట్ బిజినెస్ ప్రాఫిట్ ఏదంటే ఓన్లీ ఫర్ ల్యాండ్. ఆ భూమిని మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మీరు దీన్ని ఎంత నమ్మితే అంత అమ్ముతారు, ఎంత సందేహ పడితే అంత వెనక్కి పోతాడు. కష్టపడ్డవాడు 3 ఏళ్ళనే కోటీశ్వరుడు అయిపోతాడు. కష్టపడడానికి సిద్ధపడిన వాడు 10 ఏళ్ళైనా కోటీశ్వరుడు కాడు. రియల్ చెప్తున్నా. మరి మీరు ఎలా కష్టపడతారో కష్టానికి తగ్గ ఫలితం భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే మన భగవంతుడు SBM. SBM మీన్స్ సకల బాధలకి మోక్షం కలుగుతుంది. మరి మోక్షం వద్దా మనకు? మరి అందుకే గుర్తుపెట్టుకోండి, ధైర్య సాహస లక్ష్మి. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు, సాహసం చేయకపోతే సంతోషం దరి చేరదు. ఈ 2 చేస్తే ఆటోమేటిక్గా లక్ష్యం వస్తుంది. నువ్వు ధైర్యం చేయడానికి పని చేయడానికి భయపడుతున్నావు, ఫేక్ ఫీల్డ్ వర్క్ ఫోటోస్ పెడుతున్నావు, ఫేక్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నావు, సైట్లకు వచ్చిన కస్టమర్లను చూసి సైకిల్ చేస్తున్నావు, ఓడి పెట్టాక సర్టిఫికేట్లు తీసుకొని పెడుతున్నావు, కస్టమర్ క్రాసింగ్లు, మార్కెటర్ క్రాసింగ్లు, క్యాలరీ ఆశ పెట్టడం, డిస్కౌంట్ ఇచ్చుడు, ఇది ఎన్ని రోజులు చేస్తావు? ఇట్లా పోతావు ఈ రూట్లా. రైట్ ఉంటుంది ఇది, రైట్ ఉంటుంది, రావు ఉంటుంది. నీకు తెలియకుండానే నీ చేత్తో నీ కళ్ళని పొడుచుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే జెన్యున్గా ఉంటావో నీ జీవితం చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది. నువ్వు జెన్యున్గా లేకుండా అక్కడెక్కడైనా తప్పులు చేసినప్పుడు సరే కొన్ని రోజులు కప్పిపుచ్చుకుంటావు కనబడకుండా, కానీ నిజం నిలక. 3వ అవకాశాలని ఫస్ట్ అవకాశం వినియోగించుకున్న వాడు 3వ అవకాశం దేవుడు ఇవ్వకముందు వాడు ఎక్కడో ఉంటాడు, ఏ స్థాయిలో ఉంటాడు. 3వ అవకాశాన్ని వదులుకున్నాక 2వ అవకాశం, దాని కూడా మొదటి అవకాశాన్ని 2వ అవకాశం వదిలేసుకున్నాడు అనుకోండి, వాడు అట్నే ఉంటాడు. 3వ అవకాశం కూడా వచ్చింది. దానికి శివపార్తల కథ నీకు ఎన్నోసార్లు చెప్పినా లేదా? ఉపయోగించుకున్న వానికి ఎన్ని ఏచి ముందర పెట్టే దానిగానే, అదే ఉపయోగించుకోగలిగే వానికి గట్టి పరకని కూడా బ్రహ్మాస్త్రంలా వాడుతున్నాడు. మరి మీరందరూ మంచి స్కిల్ ఉన్న వాళ్ళే, టాలెంట్ ఉన్న వాళ్ళే, కష్టపడడానికి ఓపిక ఉన్న వాళ్ళే. కాకపోతే అప్పుడప్పుడు ఏమైందంటే సైడ్ అయిపోతాం. ఒక్కరికి ఇంట్లో ఉండడానికి బాధ్యత లేని తండ్రి ఇంట్లో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా అల్లకల్లలో ఉంటుందండి. చూస్తారా మీరు సొసైటీలో ఎంతమంది చూస్తారు? సరే ఇక్కడ బాధ్యత గల తండ్రులు ఎంతమంది? మన SBM ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మన ప్రాజెక్టులలో పెట్టుబడి పెడితే కస్టమర్కి ఎంత లాభదాయకం అనే విషయాన్ని ఈ రకంగా మీరు చెప్పగలిగితే మనల్ని ఎవరు ఆపలేరు, మన ప్రాజెక్టులను ఎవరు ఆపలేరు, మన కంపెనీ ఎవరు ఆపలేరు, మన సక్సెస్ని ఎవరు ఆపలేరు. అర్థమైందా? చేద్దామా? రేపటి నుంచి ఫీల్డ్ వర్క్ ఫోటోస్ ఫేక్ పెట్టడం ఎంతమంది విజిట్స్ తీసుకొస్తారు, టెక్నికల్ కూర్చుంటారు, లేకపోతే అన్ని సైడ్ల నుంచి మనకి కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. అది కూడా రాదు. నువ్వు ఏ ప్రాజెక్ట్లో ప్లాట్ అమ్మాలనుకుంటావో ఆ కస్టమర్ దగ్గర బడ్జెట్ ఎంత ఉందో ఇంటి దగ్గర నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఫీల్డ్ వర్క్ సంబంధించిన ఫీల్డ్ వర్క్ ఇంటి దగ్గర ఎలా జరగాలంటే సింగిల్ పర్సన్ కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయదండి సైట్.
మీరు ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు వింటున్నారు అందరూ? ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు కస్టమర్ ఇంట్లో వెళ్ళినప్పుడు